హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక చిన్న దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రధానమైన ఉద్దేశం, బైబిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, సమాజంలో నరులనే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సృష్టించబడ్డారు. ఇది మనము సమాజంలో ఉన్న ప్రతి వాడికి ఈ విషయాన్ని తెలియజేయాలి. క్రిస్టియానిటీ ఎప్పుడు ఆత్మల భారం, దేహాలు, ఇవి కొన్ని పొంతలేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే, ఆత్మలు చదువుకున్నవాడికైనా మరి వాడు నరుడు అనబడిన వాడు అడవుల్లో కూడా ఉంటున్నాడుగా. మరి ఈ దేవుడు అడవుల్లో ఉన్నవాడికి తెలియదుగా. అడవి జాతులకు ఒక ప్రత్యేకమైనటువంటి దేవీ దేవతలు అంటే వాళ్ళ కల్చర్ వేరు. మరి వాళ్ళకి లేవు ఆత్మలు? అవి దేవుని ఆత్మలు కాదా? దేవుడి ఆత్మలే. కాకపోతే బైబిల్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో, అనగా దైవాత్మ సందేశాత్మకంగా ఎలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో చదవటం మనం మర్చిపోయాం. ఇది ప్రధానమైన సమస్య. బైబిల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్గానికో, ఒక కులానికో, లేదా ఒక మత గ్రంథంగాను దీన్ని ముద్రించేసారు. కానీ వాస్తవంగా బైబిల్ చాలా విలువైనది. మీరు ఇతర దేశాలలో ఈ రోజుకి కూడా అవి ఎందుకు ఇంత అభివృద్ధి చెందాయంటే, ఇవి బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పదనాన్ని, దేవుడి యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని అవి మారు మనసు పొంది దేవుడి వైపు నడిచినాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు వాడే లా అండ్ ఆర్డర్ కూడా యూరోపియన్స్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ, అభివృద్ధి చెందిన దేశాలు ఏదైనా కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ సిస్టాన్ని, న్యాయ వ్యవస్థల యొక్క వ్యవస్థను, ఈ యొక్క వ్యవస్థని ఇవి వాడుతున్నాయంటే అర్థము ఇవి బైబిల్ నుంచి తీసుకున్నవే. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ సమాజాన్ని నడిపిస్తుంది. అందువలనే ఇవి ఎంతగా అభివృద్ధి చెందాయి. మీరు తప్పనిసరిగా చదవాల్సినటువంటి గ్రంథం ఇది. రాబోయే తరాలు మేలు కోరి మీరు ఈ బైబిల్ గన చదివి, నీ ఇంటి దగ్గర నుంచి వీధిలో ఉన్న వాడి దగ్గర వరకు ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు చెప్పుకుంటూ పోతే పోలీసోడు కూడా సరవుతాడు. అర్థమైందా? నిన్న వీడియోలో ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అంటాడు. అంటే నేను అనేవాడు ఒక నిత్యత్వంలో ఉన్న దేవుడిని. ఫైన్, బాగానే ఉంది. అనువాడనై ఉన్నాను అని చెప్తాడు. అనువాడన అవడం ఏంటి అసలు? అను అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి దేవుడు సుమేరియన్ కల్చర్లో ఉండేవాడు. ఈ దేవుడు స్వర్గంలో ఉంటాడు, ఆకాశాన్ని సృష్టించినవాడు, ఆకాశ దేవుడు. రెండవది, వాని భార్య, వాడు చేసినటువంటి, అనగా ఆ భూమిని చేసి దానిని పెళ్లి చేసుకున్నాడు. ఆ భూమిని ఏమన్నారంటే సుమేరియన్ కల్చర్లో కి అన్నారు. అంటే ఇదొక దేవత. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో అగ్నిదేవుడు మోషేతో కనపడేదాకా ఈ యొక్క అను అనే దేవుడు సజీవంగా ఆనాటి కాలం వరకు ఉన్నాడని అన్నాడు. అందుకనే ఈ దేవుడిని అక్కడ చెప్పారు. ఇంగ్లీష్ గ్రంథాల్లో అను అని ఉండదు. ది గాడ్
లేదా ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటే ఆ పదాన్ని వాడు రకరకాల భాషలతో వాడారు, ఆ భాషలో పర్యాయ పదాలతో వాడారు. అందుకని బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ వెర్షన్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో కానీ అను అనేటువంటి మాట వినపడదు, కానీ దట్ అనేటువంటి పదం కనపడుతుంది. ఆ చిన్న 3-4 అక్షరాలు కనపడతాయి. ఆ దేవుడై ఉన్నాను అంటాడు. ఏ దేవుడు? అప్పుడు భాషల మొత్తాన్ని తర్కించి చూస్తే తెలుగు భాష అత్యంత విలువైన భాష, పురాతనమైన భాష అవుద్ది. పురాతనమైన భాషలో ఈ యొక్క అను అనే దేవుడిని చూపించిన ఎవడో అయి ఉండాలి. వాళ్ళు ఎవరై ఉండాలంటే పేట్రియాటిస్టులు అయి ఉండాలి. ఎటువంటి పేట్రియాటిస్టులు? యూదులు అయి ఉండాలి. ఎటువంటి యూదులు అయి ఉండాలి? అబ్రహాము నుండి వచ్చినటువంటి జాతి, దైవత్వానికి అంటుకుపోయినటువంటి జాతి ఈ అను అనే దేవుడిని చూపించారు, వాళ్ళ యొక్క చరిత్రతో పాటుగా తీసుకుని వచ్చారు అని అర్థం. కనుక మనము ఇంత డీప్ అనాలిసిస్ మనం తెలుగు భాషా గ్రంథాల్లో చేయలేకపోయినప్పటికీ కూడా మన కళ్ళ ముందు ఒక ప్రత్యేకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు పోలీసోడు ఉన్నాడు. పోలీసోడు ఏ ఉద్దేశంతో జాబులు చేస్తున్నాడు? వాడు నరహత్య చేయవద్దు, చేసినోడు పట్టుకుంటాడు. ఇది రూట్లా, ప్రపంచానికి రూట్లా. ఇది ఏ దేశంలోనైనా ఈ లాని ఎవడైతే మితిమీరతాడో వాడు జైలు పాలవ్వాల్సిందే. నరహత్య చేయవద్దు అనేది రూట్లా అయినప్పుడు ఈ చంపబడ్డవాడు నరుడు ఏ రూపంలో చంపబడ్డాడు? ఒకవేళ స్త్రీ అయితే ఆమెను విభచరించి చంపేశారా? లేదు ఆమెను కత్తిపోటుతో చంపేశారా? అంటే రూట్ లాని విభాగిస్తారు. ఇక ఆర్టికల్ ప్రకారంగా, ఈ సెక్షన్ ప్రకారము ఈ రకాలుగా విభాగిస్తూ ఉంటారు. కానీ రూట్ లా మర్చిపోయి మనం ఆ రూట్ లా నుంచి వచ్చినటువంటి శాఖలకు మాత్రమే పట్టించుకొని తిరుగుతూ ఉన్నాం, లా అండ్ ఆర్డర్ అనుకుంటూ. ఇది సమస్య. నిర్గమాకాండం పెద్ద ఇష్యూ ఏం లేదు. నిర్గమాకాండము కొంచెం మొదటి నుంచి లాస్ట్ వరకు తర్వాత మాట్లాడదాం. ఆ కాండంలో అధ్యాయాలు ఉంటాయి. మనం ఈ అధ్యాయాల వరకు ఇక చూసుకుంటే గొప్పదని నిర్గమ ఎక్సోడస్ అంటే ఏంటంటే ప్రధానమైనటువంటి అర్థం విడుదల. ఎటువంటి విడుదల? ఈజిప్టులో ఉన్నటువంటి బానిసత్వం నుంచి నరులను బయటికి లాక్కురావాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం నిర్గమకాండం. ఈ బలమైనటువంటి బానిసత్వం సంఖ్యలను తెంచివేసినోడు ఎవడై ఉండాలి? ఇది మనం ఆలోచించదగినటువంటి ప్రధానమైన క్రియ. ఇదే పని మనకి. అసలు నిర్గమాకాండంలో ఉన్న దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిర్గమాకాండంలో ఉన్న దేవుడు నిత్యత్వంలో ఉండి ఈ నరులను సృష్టించినప్పుడు ఈ నరులు ఎందుకు తప్పిపోయారు? తప్పిపోతే తద్వారా ఈ సృష్టి బానిసత్వానికి అంటుకుపోయింది. బానిసత్వానికి అంటుకుపోయి తన హృదయంలో, తన దేహంలో, తన లోపలేమనుకుంటుందంటే నాకు నీతి నిజాయితీతో బతకాల్సినటువంటి అవసరం ఉంది, నేను చాలా స్వచ్ఛంగా బతకాలనుకుంటుందే కానీ ఎలా బతకాలో దానికి అర్థం కావట్లేదు. ఇది ఈ దేహం యొక్క సమస్య. ఈ దేహంలో ఈ దేహంలో ఉన్నటువంటి ఆతృత అది. ఏంటి సార్ న్యాయం దొరకట్లేదు? ఎందుకు సార్ దొరుకుద్ది? మనం నిజమైన దేవుణ్ణి ఒక్కసారి కనుక మన కళ్ళు తెరిచి అక్షర జ్ఞానంతో చదివితే దేవుడు కనపడతాడు అక్కడ. నేనేమి పాస్టర్ కాదు, మీకు మొదలు చెబుతున్నాను. నేను సమాజానికి ఏదోటి చేయాలి. ఒక బలమైన సిద్ధాంతం సమాజంలో దాన్ని విపులీకరించి చెప్పాలి. అప్పుడేమవుతుందంటే సమాజం ఏ విధమైనటువంటి కుల కట్టుబాటు లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా
ఈ లా అండ్ ఆర్డర్కి అంటుకుపోయి ఒక నిర్దిష్టమైన మార్గంలో జీవిస్తుంది అన్న ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతోనే నేను నా జీవితాన్ని, నా అకాడమిక్ లైఫ్ని కూడా వదిలేశాను. ఎందుకంటే ఈ ఎనకమాల దేవుడు ఉన్నాడు కదా మనకి, ఆయన పిలిచాడు కాబట్టి. అలాగని చెప్పేసి నేను పవిత్రుడని చెప్పట్లా, నేనేం పవిత్రుడు కాదు. మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు చేసిన పని మాత్రమే మోషే చేశాడు, చెప్పిన పని మాత్రమే మోషే చేశాడు. ఏం చెప్పాడు? నువ్వు వాళ్ళని బానిసత్వం నుంచి విడుదల కొట్టు అన్నాడు. ఎలాగ ప్రభువా, నేను ఆల్రెడీ హత్య చేశాను, హత్య చేయకపోతే నేను ఆటోమేటిక్గా నేను కూడా ఫరో స్థానంలో ఉండేవాడిని. హత్య చేసి పారిపోయి ఇక్కడికి వచ్చి గొర్రెలు కాసుకుంటున్నాను, నా చేతిలో కర్ర తప్ప ఏం తెలీదు. ఒకవేళ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకో, ఎంతమంది వచ్చారో, నన్ను దేశం వాళ్ళు ఎంతమందో, నన్ను తెలుసుకునే వాళ్ళు ఎంతమందో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ మధ్య నేను నిలబడి మాట్లాడాలంటే నా వల్ల కాదు. నేను కూడా అసలు నత్తివాడిని, నేను అసలు నాకేం వచ్చు మాట్లాడుతూ అని అంటాడు. అప్పుడు దేవుడే గైడ్ చేస్తాడు, దేవుడే ఉపదేశిగా ఉంటాడు, దేవుడే గురువుగా ఉంటాడు. కర్ర ఉంది కదా, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటాడు. ఒక చిన్న కర్ర లేదా పెద్దదే అనుకో, లేదా ఒక గొల్లోడు చేతిలో ఒక కర్ర మహాసామ్రాజ్యాలను కూల్చివేసింది. తెలుసా మీకు? నువ్వు అలా చదువుతూ ఉంటే దేవుడు అంత క్రిస్టల్గా కనపడుతూ ఉంటాడు. అటువంటిది ఈ రోజున మనం ఇంత సబ్జెక్టు చదువుకొని, ఇంత చదువుకొని, ఎవడో కొంతమంది దేవుడిని తెలుసుకొని నేను దేవుడిని అని చెప్పేసి కొంతవరకే ఉన్నాడు కాబట్టి, సరే వాను కూడా మనం మేలుకొలుపుతూ ఆ యొక్క జంజ వేసుకున్న వాడి దగ్గర నుంచి జంజం లేని వాడి గోసి కొట్టు కట్టుకున్న వాడి దగ్గర దాకా ఈ లాండర్ తీసుకొని పో, తప్పేంటి అంటున్నాను. లాండర్ తీసుకొని పోయామనుకో, ఆటోమేటిక్గా ఒక లైన్లో ఉంటాడు కదా వాడు ఆకారం అలాగే వేసుకున్నాడు. బ్రాహ్మణులతో నా ఐడెంటిటీ ఇది, నేను బ్రాహ్మణుడి, నా ఐడెంటిటీ అన్నాడు. ఓకే, వెరీ గుడ్, ఫైన్. అయినంత మాత్రం నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు. నువ్వు మార్గం చూసుకో, బైబిల్ ఉంది ఇక్కడ, బైబిల్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ప్రకారం నువ్వు నడుస్తున్నావు. రేపు నీ మీదకి వచ్చినా లేదా నీ ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చినా ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. ఆ లా అండ్ ఆర్డర్ ఇచ్చింది ఎవడు? బైబిల్. దేవుడనే యెహోవా ఇచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో కంటే ముందు తర్వాత ఆలోచిస్తే యెహోవా నామం ఎక్కడ ప్రకటించబడింది? యెహోవా నామము నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో ఆయన నామాన్ని ప్రకటిస్తాడు. నా పేరు ఇది, నా పేరు యెహోవా అని ప్రకటిస్తాడు. చాలామంది ఉన్నారంటే నేను ప్రశ్నించినప్పుడు, రూట్లా ఏంటి బ్రదర్, హీబ్రూలో ఎలా ఉంది మనకు రూట్ భాష, నీకు అవన్నీ ఎందుకు? ఆదికాండం 11వ అధ్యాయంలో ఈ దేవుడు అంటాడు, భాషలను తారుమారు చేస్తాడు. ఒక్క పలుకు ఒక్క భాష ఉన్నటువంటి ఆ యొక్క కల్చర్ మొత్తాన్ని నాశనం చేసి పడేసి వేరు భాషలు ఇస్తాడు. అప్పుడు వేరు భాషలు ఇచ్చినప్పుడు ఆ భాషలన్నింటిలో యెహోవా ఉంటాడు. ఆ భాషలన్నింటిలో దేవుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తారు. అప్పుడు యూదులు ఎడోనాయ్ అంటారు. ఎందుకని అనొచ్చు? ఎందుకు అనాలి? ఏ కారణం చేత అన్నారు ఎడోనాయ్ అని? యెహోవా నామాన్ని ఎందుకు జపించలేకపోతున్నారంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారంగా, ఆ పురావస్తు శాఖ ప్రకారం చదివినప్పుడు వాళ్ళు అక్కడ రాసిన విధానం ఏంటంటే, పూర్వీకులు అన్నమాట, మేము ఇంత పవిత్రమైన నామాన్ని మా మురికి పెదాలతో కానీ మా పాపపు పెదాలతో మేము పలకలేము, అందుకని ఆయనకి మారు పేరు పెట్టాము మేము అని ఆర్టికల్ చదివాను. అందుకోసమా యెహోవా నామాన్ని పలకకుండా దేవుడిని ఇన్ని రకాల పేర్లతో పిలుస్తున్నారు అని అప్పుడు ఆలోచన కలిగింది నాకు. కనుక యెహోవా నామాన్ని మనము పలకలేము, ఎందుకంటే ఆయన అంత స్వచ్ఛమైన వాడు, అంత పవిత్రమైన దేవుడు. నిర్గమాకాండం 34:5 వచనాలలో చూస్తే, అంతకు ముందు ఉన్న దేవుడెవరు? యెహోవా నామం ప్రకటించబడక ముందున్న దేవుడెవరు అని ఆలోచించినప్పుడు మళ్ళీ నిర్గమాకాండం 13వ అధ్యాయం 14వ వచనంలో నేను ఉన్నవాడను, నేను అనేదానికి పేరు లేదు. అక్కడ హీబ్రూలో హజీం అంటారు. హజీం పేరు లేని దేవుడు. ఎక్కడున్నాడు? ఉన్నవాడను అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నవాడు, నిత్యత్వంలో ఉన్నవాడను అన్నాడు. అంతే.
అయితే హీబ్రూలో మళ్ళీ ఈ భాష కనపడదు, అను అనే గాడు కనపడ్డు. ఎందుకంటే మన భాష, మన తెలుగు భాష ది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్న బైబిల్లో కూడా 17th సెంచరీలోనే ఈ తెలుగు బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. అంటే అంత భాషని మళ్ళీ మోడర్న్ లాంగ్వేజ్లోకి మార్చుకొని చదవాలంటే మామూలుగా వాడడానికి లేదు. మనిషి నిద్రపోడు, దాన్ని మార్చుకొని చదివి చెప్పాలి. నేను నీకేంటా అంత అంటే నాకు అవసరాన్ని కూడా కాదు. ఆ కాడి దేవుడు భుజం మీద పెట్టి ఎగిళ్ళు అన్నాడు. మరి నన్ను చేయమంటావు? నేను ఏదో పని చేసుకుంటా, అది వేరే సంగతి. కానీ దేవుడి పని నోరు. నా రీసెర్చ్ ఓరియంట్ అన్ని పుస్తకాలు అయ్యే చదువుకుంటా. మీరు క్రిస్టియన్ అనేవాడు హిందూ గ్రంథాల మీదకి వెళ్ళి చూసావా నీ గ్రంథంలో ఉందని తిప్పిపడాల్సిన అవసరం లేదు. అవి ఎందుకు ఉన్నాయో నీకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. మూసుకొని ఆ గ్రంథాలని కాసేపు అక్కడ పెట్టండి. ఇప్పుడు నువ్వు కూడా పట్టుకున్నావు కంటే నేను కూడా పట్టుకున్నా. ఇప్పుడు నేను భగవద్గీత తీసుకుంటా. ఇది భారతదేశం యొక్క ప్రధాన గ్రంథం కదా, ఇదే తీసుకుంటా. ప్రధాన గ్రంథమే తీసుకుందాం, ఇంకా మిగిలిన గ్రంథాలతో నీకేం పని? దానిలో లానడం ఉండదు, ఉపదేశాలు ఉంటాయి. రాసినోడు ఎవడు, చెప్పినోడు ఎవడు? అవే నీకు అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు. నువ్వు అనవసరంగా ఎందుకు పోవడం? నీ స్థాయి ఏంటి? క్రిస్టియన్ వాడు ఏంటి? నీ స్థాయి ఏంటి? నీ స్థాయి యేసుక్రీస్తు నామాన్ని జపించుకుంటూ బతుకు. బైబిల్ వాడు పట్టుకొని నేను అగ్రవర్ణం వాడిని బైబిల్ పట్టా అని యేసునామాన్ని అంటే సిగ్గు ముఖం కొడతాను. ఎవడికి అగ్రవర్ణం? బ్రాహ్మణుడే అగ్రవర్ణం కాదు అక్కడ. అకార్డింగ్ టు భగవద్గీత ఆర్ బైబిల్ నాది ప్రధాన గ్రంథం, నా ప్రధాన యొక్క ఎజెండా బైబిలే కాబట్టి ఈ బైబిల్ ప్రకారంగా కూడా బ్రాహ్మణుడు అనబడిన వాడు ఎవడు అగ్రవర్ణం కాదు. ఎవడు ఆకాశం నుంచే ఊడిపడలేదు, వాడు కూడా శూద్రుడే. బ్రాహ్మణుడు కూడా శూద్రుడే. చర్చకు సిద్ధం. నేను బైబిల్ పట్టుకొని వస్తా. మ్యాక్సిమం రెండో సెకండరీ ఏంటంటే నేను భగవద్గీత ఒకటి తీసుకుంటా. దీని నుంచి ఏం చెప్పను నేను, దీనిలోంచి మిమ్మల్ని ఆలోచింపజేస్తాను అంతే. కనుక యెహోవా నామం ప్రకటించబడక ముందు ఉన్న దేవుళ్ళు ఎవరు? దేవీ దేవతలు ఎవరు? ఇవి కదా నువ్వు ఆలోచించాల్సింది. అంత ఆలోచన లేనప్పుడు నువ్వేం చేయాలంటే బైబిల్ని పాత నిబంధన గ్రంథాన్ని తీసి పక్కన పడేసి ఒక్క నూతన నిబంధన చెప్పుకొని వెళ్ళిపో. అది కూడా బతుకు, నువ్వు బతకాలనుకుంటే. పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చిన విధంగా ఎలా పడితే ఇలాగా ఏమంటారు దాన్ని, శాస్త్రీయ దృక్పథంతో బైబిల్ చదవకుండా ఇష్టం వచ్చిన మాట్లాడేసి పబ్లిక్లు వస్తే దేవుడు అప్పుడు నా నోరు వాడుకుంటాడు. నా నోరు ఎలా వాడుకుంటాడు, నా రాత్రి ఎలా ఉంటాయో మేలు పొంది తిరిగి కీడు చేసినాక పనికి మాలిన పాస్టర్ కుటుంబం ఒకటి ఉంటుంది. వాడిని అడుగు చెప్తాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే, అమ్మా చాలా వీడియోలో ఉంటాయి, వాడి బతుకు అంతా అక్కడే ఉంటుంది, వాడి పేరు కూడా అక్కడే ఉంటాయి, వాడిని కనుక్కోపోయి వాడు చెప్తాడు. వాడే అలా వాడాల్సి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదివితే మీకు స్వచ్ఛమైనటువంటి దేవుడు బయటకు వస్తాడు. నేను దేవుణ్ణి. ఎందుకు వస్తున్నావా నువ్వు అంటే, నువ్వు సమాజానికి అంటుకుపోయావు, నేను సమాజానికి అంటుకుపోయా, సమాజం చేసినప్పుడు నేనే అనుకుంటూ వస్తాడు. అప్పుడు దైవ చిత్తం ఎలా ఉంటుందో, ఆ యొక్క మాటలు ఎలా ఉంటాయో అప్పుడు నువ్వు క్రిస్టల్గా అర్థమవుతాయి. అర్థమైందా? చెత్తనోడు పోగు చేసి ఆ దేవుడు ఎట్లాగా ఈ దేవుడు ఎట్లాగా సమాజంలో విద్వేషాలు కనుక సృష్టించేవారా దాసు, నీకు బగిలిపోయినట్టే. నీ ఇష్టం గుర్తుపెట్టుకో. సిగ్గు శరం నేను జీవితాలు జీవించుకుంటా. కరెక్ట్గా పాయింట్. అయితే ఈ అను అనే దేవుడు
స్వర్గాన్ని సృష్టించే, స్వర్గంలో ఉంటే వాడు కింగ్ ఆఫ్ హెవెన్స్ అయితే, ఆ కింగ్ ఆఫ్ హెవెన్ అనేవాడు, ఈ దేవుడు అను అనే దేవుడు ఈ భూమిని సృష్టిస్తాడు. ఆ భూమికి పెట్టిన పేరేంట్రా అంటే కీ. సుమేరియన్ కల్చర్లో మళ్ళీ అనేకమైన దేవీ దేవతలు ఉంటాయి, అనేకమైన రాజ్యాలు ఉంటాయి. మళ్ళీ సుమేరియన్ ప్రదేశాల్లో అక్కాదియన్ల సామ్రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో చూడు, అక్కనే మన తోడబుట్టిన మన ఇంట్లో ఒక పెద్ద ఆవిడ, మనకంటే ముందు పుట్టిన ఆవిడన్నో ఒక స్త్రీ పుట్టింది అనుకోండి, ఏమంటాం? అక్క అంటాం. వాస్తవంగా అక్క అంటే అర్థం ఏంటి? నా ఇంట్లో పుట్టిన ఆడవారిని కూడా నేను దేవతతో పోలుస్తున్నాను అని అర్థం. అక్కాదీయుల దేవతలు. రెండోది పుట్టిందిగా అంటే చెల్లి అన్నాం. ఒక వావి వరుసలో లేని జీవితం ఆనాటి కాలంలో ఉండేది, సుమేరియన్ కల్చర్లో ఉండేది, సుమేరియన్ కల్చర్ నాటికి ఉండేది. అంత దరిద్రమైనటువంటి స్థితిలో మనం జీవించాం, మన పూర్వీకులు జీవించారు. మనవలే ఇంకా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇచ్చి చక్కగా బతకంటారంటే కూడా మనకు బతకడం రావట్లా. ఇది దౌర్భాగ్యం, ఇది దౌర్భాగ్యం. కనుక మీరు చేయాల్సిన పని ఎవరికైనా కానీ దొంగతనం చేయొద్దు, పొరలసో మాసించకూడదు. ఇవి మాకు తెలుసుగా అంటే ఒకప్పుడు నీ పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మాటలు మాకు తెలుసుగా, నువ్వు ఆచరణలు లేవు, నీకు తెలుసు, కానీ అవి ఎక్కడో నీకు తెలీదు, ఆ ఇచ్చినోడు ఎవడో నీకు తెలీదు. ఇది సమస్య. అందుకని నేను సిబిఎన్ గారిని ఏమంటానంటే, మీరు ఒకసారి నాలాంటోడు అప్పుడప్పుడు ఏమన్నా వీడియోలు కనుక మీరు చూస్తే, నేను చెప్పొచ్చేది ఏందయ్యా అంటే, బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్టు సామెతల గ్రంథం, ఆ సామెతల గ్రంథాన్ని అనేకమైన పాఠాలుగా, ఉపవాచాలుగా విభాగించి స్కూళ్ళల్లో పాఠాలుగా ప్రవేశపెట్టండి. అప్పుడు బాలుడు నడవవలసిన త్రోవ ఆ పాఠాలే అవుతాయి. బాలుడు నడవవలసిన త్రోవను నడపాలి. నడిపేదేవాడో ఉపాధ్యాయుడు. రిజర్వేషన్లు తీసుకున్న ఉపాధ్యాయుడు కాదు, లేదా రిజర్వేషన్లు తీసుకోకుండా వచ్చినటువంటి ఉపాధ్యాయుడు కాదు. బైబిల్ మాత్రమే, బైబిల్లో ఉన్న పాఠాలు మాత్రమే మానవుడిని సరైన మార్గంలో ప్రవేశపెడతాయి, నడిపిస్తాయి. రేపు మీ మనవడు వచ్చారనుకోండి, సిబిఎన్ గారి మనవడు వచ్చారనుకోండి, ఆయన కూడా అలాగే కులాల్లో బతుకుతాడా? దట్ ఈజ్ రాంగ్. జనరేషన్స్ అంటే తరాలు మారాలి. తరాలు, వచ్చే తరాలు శుభ్రంగా బ్రతకాలి. సమాజాన్ని ఏలే వాళ్ళే కనుక అయితే వాళ్ళు సమాజాన్ని శుభ్రంగా ఏలేలాగా ఉండాలి. లంచం తీసుకోవద్దని బైబిల్ చెబుతుంది. మాకు ఉందిగా ఒక డిపార్ట్మెంట్ అంటే, నిజంగా ఆ డిపార్ట్మెంట్కి వాస్తవం తెలుసా? ఆ లంచం ఎక్కడితో తీసుకోకూడదు, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది కదా, దానికి తెలుసు అసలు అది ఎక్కడి నుంచి ఏ రోజున క్రియేట్ అయింది, ఎన్ని సంవత్సరాల క్రితం క్రియేట్ అయింది అనేది తెలీదు. తెలుసుకున్నా కూడా దాని రూట్ వాళ్ళకి తెలీదు. ఏసీ వాళ్ళకి తెలుసా? తెలీదు వాళ్ళకు కూడా. కానీ ఎక్కడుంటారు వాళ్ళు? మేము అగ్రవర్ణం తెలుసా అంటారు. నీ అగ్రవర్ణం ఏందో, నీ బ్రతికేందో చెప్పే మగాడి నేనే. నీ కుటుంబ చరిత్రలు ఇక్కడ ఉంటాయి రా, బ్రతుకులన్నీ దీంట్లో ఉంటాయి. అర్థమైందా? లంచాలకు అలవాటుపడే జాతి భారతదేశంలో అదే. నిన్నగా మొన్న ఏడుస్తున్నారు, ట్రంప్ అనేవాడు శంకిలి పంపించాడు మహాప్రభు అని. ఇది ఇప్పుడుది కాదు, ఈ సంకళ్ళేసి నడిపించే విధానం ఇప్పుడుది కాదు, అనేక వేల సంవత్సరాల నాటి క్రితంది. నీవు చూసి గుండెలో బతుకున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది చరిత్ర తిరిగి 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 వస్తుంది. ఇది ఒకప్పటి చరిత్ర. ఇది బానిసల్ని అలాగే సంఖ్యలేసి తీసుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా దానికి తీసుకొచ్చిన పదం మీద క్రిమినల్ అనే పదం తీసుకొచ్చారు అంతే. బానిసల్ని చేసే పని అంతే. చేతులకి కాళ్ళకి గొళ్ళలేసి నడిపించుకుపోతారు. అంత నీచంగమైన జాతి. నేను అంతకుముందు ఒక 1 year క్రితం అనుకుంటా మణిపూర్ అల్లర్ల విషయంలో గుండె తరుక్కుపోయింది. మరీ దారుణం. నేను
ఇచ్చినటువంటి ఆ వీడియోకి మా మిస్సెస్ కానీ ఇంట్లో అందరూ భయపడిపోయి ఇమ్మీడియట్గా ఆమె తీసేసింది ఆ వీడియో. వద్దొద్దు, ఇది చాలా ప్రమాదకరమైన వీడియో అని. చాలా ప్రమాదకరమే కాదు, అగ్నిలో నుంచి వెళ్ళిపోయినటువంటి జాతిలో నుంచి వచ్చినోడి నేను. అర్థమైందా? వీళ్ళు వెంట్రుకు కూడా బేకలేరు. మహా అయితే వాళ్ళ కూలీలు నా కొడుకులను ఒప్పుకుంటారు, వాళ్ళ కింద పని చేస్తారన్నమాట. బీజేపీ వాడి కింద కావచ్చు, కాంగ్రెస్ వాడి కింద కావచ్చు, టీడీపీ వాడి కింద కావచ్చు, జనసేన కింద కావచ్చు. ఇవి కూలి బతుకులు బతికేవాళ్ళు, చెండాలు మూసి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సిగ్గు శరాలు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసది, మేము ఆల్రెడీ అణచబడిన జాతులు, మేము అణచబడిన కులాలం, మాకంటూ ఒక నీతి నియమాలు లేని బ్రతుకులు. ఏదో మా వాడు కొంచెం ఏడాది అక్కడికి వెళ్ళాడు, ఏడడానికి జనాన్ని లేడానికి కాబట్టి మేము అగ్రవర్ణం అంటాం. ఆ సందర్భంలో ఏమైందంటే తట్టుకోలేకపోయాను నేను. అసలు ఒక స్త్రీలని ఇంత దావనాతగా, ఇంత నీచంగా ఇలా బట్టలోడ తీసి తిప్పారంటే అసలు ఇది ఏ మనిషి? అసలు ఇది మనిషేనా? మనిషికి పుట్టాడా, జంతువుకు పుట్టాడా? వాడి తల్లి పాలు విషపాలురా. ఈ భారతదేశంలో ఉన్న వాడికి మీకెందుకురా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాలు మీకు అవసరమా? అవసరం లేదు అని వీడియోలో డైరెక్ట్గా చేశాను నేను. వాడు కూలీలు ఏమి అడిగారండి, వచ్చారన్నమాట దగ్గరికి, బీజేపీ కూలీలు అన్నమాట. వచ్చి ఆయన ఇంత తోపు అన్నాడు. ఏస లేకుండా పక్క పోవడం. నీ దగ్గర ఉన్నారు కాబట్టి మీకే చెప్తా, మీకు పక్క పోవడం. అది నువ్వు వచ్చాడు కాబట్టి, అరే స్నేహం కోల్పోవడం ఇష్టం లేదు కాబట్టి నేను చెప్తున్నా. లేకపోతే ఒకటే మాటలు ఉండే మన దగ్గర, డిఫరెంట్గా ఉంటాయి. అంత అగ్రెసివ్గా ఉన్నా. నేనేమన్నాను అప్పుడు, ఏం చెప్పాను తెలుసా? రేపు మీ కూడా ఇదే రాబోతున్నారా? ఆ వీడియో విన్న వాళ్ళు ఒక 60 మంది 70 మంది ఉన్నారు. వితిన్ సెకండ్లో టక్కటక్క వెళ్ళిపోయింది. మనకున్న సబ్స్క్రైబర్ గోచిగుడ్డ అంతా. అదేందో మరి ఒక్క సెకండ్లో ఒక 1 అవర్లో నా వరకు ఒక 70-80కి వెళ్ళిపోతా ఉంది కదా. గ్రాఫ్ పెరిగిపోతున్నది. ఈలోగా నా మెసేజ్ తీసేసింది ఆ వీడియో. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ వీడియో నా బయట పంపించు. దాన్ని చూసి నేను ఏమైతే చెప్పానో అది ఈరోజు చూస్తున్నా నేను. నువ్వు హిందువురా, ఇంగిల్లంజా కొడక, ఆవు ఉచ్చదాగుతూ, ఆవు పెంటని ఒడ్డికి రాసుకుంటూ, బుద్ధి జ్ఞానం లేకుండా తిరుగుతూ, సమాజంలో స్త్రీలను ఎలా చూడాలని ఒక గాలి బతుకులు బతికే సిగ్గులేని జాతి లంజా కొడకలారు మీకు మనుషులు పుట్టారు. ఎవడరు నిన్ను మనుషులు అంది? ఎవడరు నిన్ను మనుషులు అంది? కులాలకి మతాలకి అంటుకుపోయిన నీతి మారిన గుంపురా మీరంతా. అడవి జాతి గుంపులు మీ బారిని. ఈ రోజున భారతదేశంలో మీరు కనుక తీసుకుంటే, జనాభా లెక్కలు తీసుకున్నా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నున్నాయిరా? కనీసం 30 తెగలు ఉన్నాయి. 30 తెగలు ఉన్నాయి ఈ రోజు కూడా. అటువంటిది ఊడిపడ్డావు పైనుంచి. ఏమన్నా క్రిస్టియన్ బైబిల్ కింద తగలేస్తావు, అదేమంటే క్రిస్టియన్ కొడతావు, ఆడిని కొడతావు, ఈయన కొడతావు. ఇందాక మొన్న పాప చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆయన్ని కొట్టారు. మనుషులకు పుట్టారా, జంతువులకు పుట్టారా మీరంతా? ఎవడుకు పుట్టారు అసలు? ఎందుకన్నారా? ఎందుకు కనేసి మీ తల్లులు మిమ్మల్ని ఎందుకు కనేసినవి? అవి కామాన్ని ఆపుకున్న పోయేది. అవి గొడ్రాలకు పుట్టిన పోయేదిరా లంజాలు కొడకలారు. మీరు అనవసరంగా మీరు పుట్టారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీకు ఎన్నిసార్లు ఎన్ని బూతులు తిడితే మీ తల్లుల్ని ఎన్ని కొరడ దెబ్బలు కూడా సరిగ్గా బతికి ఉంటాయిరా. అందుకనే పురాణాల్లో స్త్రీని అత్యంత నీచంగా వర్ణించారు. అది యువతిరాదే కనేసింది. అది ఒక ఆడద. పిల్లల్ని పెంచిన విధానం ఇంతేనా? అవి రాతల రూపంలో, పుస్తకాల రూపంలో అమర్చారు. అవి మనకు తెలియక మీ మతాలు ఎలా ఉన్నారో అంటావు. నీతి నిజాయితీకి అంటుకుపోయిన వాడు స్త్రీని వర్ణించిన విధానం అలా ఉంటుంది. దైవత్వానికి అంటుకుపోయిన వాడు ఎవడిని కన్నేసేవు? అసలు నువ్వు రాళ్ళని రెప్పలు మోసుకుని కన్నేసేవు? అసలు నీ సిగ్గుందా నీకు ఆడదానివి? ఎటువంటి కుటుంబం నీది? ఒక మంచి ఇల్లు ఇచ్చావనుకో, ఒక మంచి కొంప కట్టుకొని ఆ కొంపలో ఆ గూడంటే వాడు కట్టి దాన్ని చుట్టూ దాన్ని నిండా ఆ దూపదాపాయలు ఏంది పనికి మాలిందా? ఎవరే నీ చెప్పింది? దేవుడు వాడని. లాండర్ ఇచ్చినవాడు దేవుడా? ఆ రాళ్ళల్లో కూర్చొని ఆ కళ్ళు ఎట్టు పెట్టుకుంటే అలాగే ఉండి చూసేవాడు దేవుడా? ఎవడు దేవుడు నీకు? అందుకోసం ఆ పురాణాలు ఉంటాయి, అటువంటి బూతులు ఉంటాయి. ఆ బూతు భాషలు అలా ఉంటే ఎంత దారుణంగా ఉంటాయి అన్నమాట.
మీరు చేయాల్సిన పని ఓల్డ్ టెస్టిమెంట్ని చదవాలి. చదివితే దైవ జ్ఞానం క్రిస్టల్ క్లియర్గా నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు కనపడుతుంది, ప్రత్యక్షము. యెహోవా నామం కంటే ముందున్న నామాలు దైవనామాలు అను. ఆడి భార్యకి, ఆడికి పుట్టిన ఇంకా వేరే వేరే భార్యలు ఇంకిల్, ఎంకా, తియమత్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిస్తేనే ఒక పేరు వచ్చింది. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. కొంచెం అక్కడ బోర్డు కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, అందుకోసం నేను ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. లేకపోతే బోర్డు మీద చెప్తే నాకు చాలా ఇష్టం, ఆనందంగా ఉంటుంది. కనుక మీరు బైబిల్ చదవండి. సమాజంలో బైబిల్ చాలా ప్రకటించబడాలి, ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. అసలు నా థాట్ ఏంటంటే, పోలీస్ స్టేషన్లలో ఈ లా అండ్ ఆర్డర్ బైబిల్ది అని చెప్పి టార్గెట్ చెప్పడం. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ బైబిల్ నుంచి వచ్చినాయి, లంచాలు తీసుకోతారు లంజీల కొడకలారని చెప్పి చెప్పడమే. దేశాన్ని బాగు చేయాలంటే బూతు పదజాలంతోనే బాగుపడు. తెలుసా మీకు? బైబిల్లో అందరూ అది. బైబిల్ ఇంతకుముందు ఇది బైబిల్ అనే పదం అది ఎలా ఉంటుందంటే, ఇది మోడరేట్ పదం బైబిల్ అయింది, కానీ అంతకుముందు ఇంకో రకంగా ఉండేది బైబిల్ పదాలు. బైబిల్ వల్గేట్ అంటే అంత రోతగా ఉండేది ఆ రాతలో. ఇవన్నీ ఉన్నాయి, చూసాను నేను. ఇవన్నీ చదువుకుంటూ వచ్చినోడిని. ఆ యంగమల పుస్తకాలు కూడా అయ్యే తిరిగేస్తూ ఉంటాను. నాకు భాషకు రాకపోయినా కొన్ని భాషల మీద అవగాహన ఉండటం వల్ల నేను కొన్ని వాటిని కావాలని రీడ్ చేస్తూ ఉంటా. అది కనుక మనం దేశాన్ని బాగు చేసే క్రమంలో బైబిల్ని తీసుకొచ్చి పెట్టాల్సిందే. నేను ఇప్పుడేం ఛాలెంజ్, బీజేపీడు కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏలేదు మీరే. సమాజాన్ని పాడు చేస్తుంది కూడా మీరే. మీకే ఈ బైబిల్, ఏలేవాడికే బైబిల్. ఏలేవాడు పర్ఫెక్ట్గా ఉంటే వాడు ఆ ఏలబడేవాడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటాడు. నువ్వు బైబిల్ పట్టుకొని చూడు ఒకసారి, ఏలేవాడి ఆలోచన విధానం మరపతి చూసుకో. సిబిఎన్ గారి తీర్పు గొప్పదా, సుప్రీంకోర్టు తీర్పు గొప్పదా? మొన్న రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఏమన్నా అంటారు, బాబు ముద్ద అందరం కలిసి తింటాం కదరా, వేరువేరుగా తిందామంటే బలవంతుడు ఏమన్నాడంటే వాళ్ళల్లో, లేదు అందరం మనం సహోదరులం, మనం కలిసి తినాల్సిందే అని చెప్పేసి అన్నాడు. నేను ఒప్పుకోను దానికి అని చెప్పి ఈయన తిరిగాడు. సరిగ్గా తలకాయ చెప్పింది కదా, నిజమే కదా అని చెప్పేసి పాపం ఆయన సిబిఎన్ గారు 20 ఏళ్ల క్రితమో ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రిజర్వేషన్ చేసి పెడేసాడు. తినంటాం మొత్తాన్ని డిఫరెంట్గా చేసుకొని తినడం, ఎవరి భాగం వాళ్ళు తినడం అన్నాడు. తప్పు, ఇదంతా సుప్రీం బాడీ. అవునా? మళ్ళీ ఇదే సుప్రీం బాడీ సిబిఎన్ గారు ఇచ్చినటువంటి తీర్పుకి రెడీ అంది. అవునా? ఇప్పుడు సుప్రీం బాడీ ఇచ్చినటువంటి తీర్పు గొప్పదా, 20 ఏళ్ల క్రితం ఎక్కడో ప్రజలు ఏలేవాడు ఇచ్చినటువంటి తీర్పు గొప్పదా? ప్రజల్ని ఏలేవాడు ప్రజలకి ఏమేం కావాలో తెలుసు కాబట్టి దాన్ని సక్రమంగా చేయడానికి రెడీగా ఉంటాడు. సుప్రీం బాడీ కంటే సిబిఎన్ గారు ఇచ్చినటువంటి బాడీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు చాలా విలువైనది. ఏమని ఇచ్చింది ఆ తీర్పు? రాష్ట్రాలు విభాగించుకొని ఇష్టం వచ్చి చేసుకోవచ్చు, హ్యాపీగా తినండి, సంతోషించండి అని చెప్పి ఇచ్చింది. అర్థమైందా? ఆ ముద్ద చేజారిపోతుందన్న బలవంతుడు ఉన్నాడు చూసావా, వాడికి బాధ. అది నోరు మూసుకొని దైవ జ్ఞానంగా అంటుకుపోతే ఈ రిజర్వేషన్ కూడా ఉండవు. చక్కగా పాలించేవాడే వాడి దగ్గర ఉన్న అక్రమంగా దాచుకున్న సొమ్ము కూడా జనానికి పెట్టేస్తాడు. అందుకది ఇది పాపం సొమ్ము, నా దగ్గర ఆగింది కాబట్టి ఇది పాపం అయిపోయింది, జనానికి పంచి పెడితే అది పరిశుద్ధమైపోద్దని ఆలోచించేసి వాడు పెట్టేస్తాడు. అంత గొప్పగా ఉండాలి ఈ బైబిల్ సబ్జెక్ట్. అర్థమైందండి? అది ఇంకో పాట ఏంటంటే, యెహోవాయే సృష్టికర్త. ఎందుకన్నామంటే యెహోవా హీబ్రూ దేవుడైతే హీబ్రూ ఆల్ఫబెట్ బీజాక్షరాలు 23 ఉంటాయి. మానవుని దేహం కూడా 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 23 జతల క్రోమోజోములు, అలాగే 23 బీజాక్షరాలు. సరిపోయింది. ఇంకా ఏ దేవుడు ఈ సృష్టిలో మానవుడిని చేసినట్టుగా కనపడదు. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సమాజాన్ని మేలుకొల్పే విషయంలో ప్రతివాడు బైబిల్ చదవాల్సిందే.
ప్రతివాడు బైబిల్ చదవాల్సిందే, సమాజం చెప్పేసేయండి, తప్పు లేదు. నీ పరువు పోతున్నాను అనుకోమాకండి, ఫాల్స్ ఫ్రెషర్లు పోతానంటే వెంటారు సన్నాసి. లేనిపోయిన ఏమంటారు దాన్ని, అదొక లేనిపోయిన సమాజం ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుంది, నువ్వు మంచిగా ఉండగా నీ తిట్టుద్ది. నువ్వు మంచిగా ఫుడ్ పెట్టాను తిని చిచ్చి ఏ ఫుడ్ పెట్టాడు దరిద్రుడు అంట, తెలుసా మీకు? కాబట్టి ఇవి కాదు, దైవత్వాన్ని కంటుపోయానుకో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడే అంటాడు, నీ ముఖం మీద ఉన్న సిగ్గును తొలగించేస్తున్నా అంటాడు. నిజమా బాబు? దాంట్లో ఉంది, యెషయా గ్రంథంలో ఉంటాడు ఆయన. నా జనులు ఇంకెన్నటికీ సిగ్గునందరో, వెళ్ళిపో, నీ భుజముల మీద నేను కాడి పెట్టానుగా, ఇక వెళ్ళిపో, ఎంత తేలిక ఉండో చూసుకో అంటాడు. అంత గొప్ప దేవుడు మన సృష్టికర్త, మన హిందూ దేశపు దేవుడు యెహోవా. థ్యాంక్ యూ వెరీ మచ్.